సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కర్దనూరు గ్రామంలో పురాతన శ్రీ సిద్ధివినాయక స్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం 50 లక్షల విరాళం ఇచ్చారు రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ కాల్వగడ్డ రాజ్ కుమార్. యూకేజీ నుంచి 9వ తరగతి వరకు కర్దనూరులో చదివిన వాణినని చెప్పారు. సిద్ధివినాయక ఆలయానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు రాజ్ కుమార్. మరోవైపు ఆలయం కోసం ఎంతో మందిని అడిగినా ఎవరూ సాయం చేయలేదన్నారు గ్రామస్తులు. అయితే తాను చదివిన ఊరును మర్చిపోకుండా ఆలయ అభివృద్ధికి దానకర్ణుడిలా రాజ్ కుమార్ 50 లక్షల విరాళం ఇచ్చారని ప్రశంసించారు. వర్క్ స్టార్ట్ చేయండి బాగా, ఇమీడియట్ గా రేపే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఒక 10 lakhs ఇస్తాను, ఫేజ్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తాను. మధ్యలో ఏం బ్రేక్ ఉండదు నా సైడ్ నుంచి. మొత్తం 15 lakhs నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అందరి మధ్యలో చెప్తున్నాను. నేను ఒక అసైన్మెంట్ పెట్టుకున్నాను, వర్క్ పెట్టుకున్నాను. వచ్చిన ప్రతి దాంట్లో, నా వ్యాపారంలో, నా లాభంలో వచ్చిన ప్రతి దాంట్లో ధర్మాలకు, దానాలకు, సర్వీస్ కి ఒక 1% ఇవ్వాలని అనుకున్నాను. ఆ 1% ఏదో ఇక్కడే ఈ గొప్ప కార్యక్రమానికి ఇద్దామని చెప్పి ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేస్తూ ఉంటాము. ఆర్ఫనేజెస్ కి ఇస్తుంటాము, తిరుపతికి ఇస్తుంటాము, వివిధ టెంపుల్స్ కి ఇస్తూ ఉంటాము. కాకపోతే డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడే పెద్ద మొత్తంలో డొనేట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా నేను ఫేజ్ వైజ్ మొత్తం 50 lakhs రూపీస్ నా తరఫు నుంచి అండ్ నా మిత్రుల తరఫు నుంచి కూడా కలెక్ట్ చేసి ఈ గుడి నిర్మాణం పూర్తి అవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించిన కర్దనూరు పెద్దలకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు.